నాలుగు ఫోటోలు కావాలన్నమాట. అసలు ఎవడరా నువ్వు? ఏ గ్రహం నుంచి దిగావు? వేళాకోళంగా ఉందా? నీ కట్టిగా సర్వర్లా కనపడుతున్నా. ట్రెండులకనే అనుకున్నానన్నా. వదిలేసా ఆడదు. తాళం తాళం పెట్టు తాళం పెట్టు తాళం 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 అన్న తాళం తాళం బాగా పట్టుకో అరే పట్టు అలా పట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కాకినాడ పిల్లని. ఇవాళ వచ్చేసి మన చెల్లెతో ఒక ప్రాంక్ జరిగింది. అంటే డెలిషియస్ ఈ హోటల్లో మనం అనుకుంది ఒకటి, లోపల చేసింది ఒకటి. మా ప్లాన్ వేరే ఉండే. అంటే ప్లేట్ ఇట్లా పడేసాం, అది ఇది అని చేసాం అనుకున్నాం. కానీ అట్లా వేస్తే వాళ్ళ సామాన్లు కూడా ఖరాబ్ అవుతాయి కదా. అట్లా లేకుండా మాది మేము కలిసి జబర్దస్త్ ప్రాంక్ అనేది చేసినాం. అండ్ హోటల్లో టేస్ట్ మాత్రం మస్తు ఉంది. మీరు ఒకసారి విజిట్ కండి. అండ్ కాకినాడ పిల్ల అని చెప్తే డిస్కౌంట్ అనేది కూడా ఉంది. సో మర్చిపోకండి, పక్కా విజిట్ కండి. సో ఈ ప్రాంక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు కావాలి. అండ్ చెల్లెకి కొంచెం సపోర్ట్ మీరే సపోర్ట్ చేస్తేనే అవుతుంది. అంటే మీ ఏరియా నుంచి ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలా. లైక్ మీరు ఏం లేదు, వీడియో మొత్తం చూసినాక షేర్ చేయండి. ఒక నలుగురు షేర్ చేస్తే ఈమె కూడా ఒక లైఫ్ ఉంటుంది. ఒక ఆడపిల్ల ఉండి ఇంతగానం చేస్తుందంటే మీరు అర్థం చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. సేమ్ ఇదే. నాలుగు ఫోటోలు కావాలన్నమాట. అసలు ఎవడరా నువ్వు? ఏ గ్రహం నుంచి దిగావు? కొత్తగా అవునన్న 2 days అయింది. ఇవాళ సాటర్డే. ఇప్పుడు ఓపెన్ చేసి మొన్న అన్న సండేనే ఓపెన్ చేసిన. అంటే ఆ రోజు వస్తే ఫ్రీ ఉంటుండే. ఇవాళ ఫ్రీ అన్న. ఇవాళ ఫ్రీ ఉందన్న. ఇవాళ మొత్తం ఫ్రీ అన్న. స్టార్టర్ ఫ్రీ అన్న. అంటే స్టార్టర్ ఫ్రీ అండి. బిర్యానీ అందరికి స్టార్టర్ తెచ్చేసి 4 ప్లేట్లు. ఏంది జోకులు ఎత్తన్నావా? నీతో జోకులు ఇవ్వాల్సిన అవసరం నాకేంటయ్యా? నువ్వేమన్నా నా బామ్మర్దివా బంధువా? అలా కదన్న. అంటే మీరు బిర్యానీ తీసుకుంటే స్టార్టర్ ఫ్రీ ఇస్తారు. తీసుకురండి. వెజ్ బిర్యానీ తీసుకురా. వెజ్ బిర్యానీ తినేదా అది చేస్తా ఉంటుంది. వేళాకోళంగా ఉందా? నీ కట్టిగా సర్వర్లా కనపడుతున్నా. మీకు స్పెషల్ ఏమనిపిస్తుంది తీసుకోండి. మీ టేస్ట్ అలా అంటే మీరు వెజ్ అంటే కూర్చుంటే క్లీనింగ్ కూడా చేస్తాడు. ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. అదే లేదన్న పర్వాలేదు. అదే బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. హాయ్ అండి, నేను ఉప్పల్ బాల్ మాట్లాడుతున్నా. కామెడీగా చేద్దామని చెప్పింది నేను. నువ్వు ఆయనతో మజాక్ ఆడుతున్నావు. DJ Money exclusive mix. హాయ్ అండి, నేను ఉప్పల్ మొత్తం అన్న మజాక్ ఆడుతున్నా తోటి. నువ్వు అన్నింటికి తమ్ముడు చేస్తున్నావు కదా నువ్వు మళ్ళీ అన్నింటికి నువ్వు అంటే నువ్వు చేయలేపినప్పుడు ఏం లేదా? అరే మీరికి దెబ్బలాడుకోద్దా? డ్యామేజ్ అయితే నేను ఇస్తాను ఏం చేస్తావు?
పట్టుకోండి. సరే సరే నాకేదో డౌట్ వచ్చింది అంటే ఈ రోజు సారీ తప్పు మాదయింది సరే ఒప్పుకుంటున్నావు సరే నువ్వు కూర్చో నువ్వు అట్లా ఆయన అన్న ఇక్కడికి వచ్చి మిమ్మల్ని నమ్మి వచ్చి నేను నా ఇష్టంతో మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకు చేంజ్ చేసుకున్నారు మరి? సరే నువ్వు కూర్చోమ్మా నువ్వు కూర్చో సరే మాటల వరకే ఉండాలి. సరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా సరే ఓకే అంటే ఏం డిస్కషన్ పడకండి అన్న ఏమన్నా మా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్పండి అన్న అని మీరు డిస్కషన్ పడద్దు అన్న మీ వాళ్ళ ప్రాబ్లం ఏం లేదండి, మా వాడే వచ్చి అంత మంచిది తెచ్చిచ్చిర్రు కదా అన్న. ఆడదా మొగదా ఏందన్నది అన్న సారీ చెప్పిన కదన్నా. కొన్ని జాగాలో ఉంటాయన్న, చేసేదాన్ని బట్టి చేయాలి అంతే. ఆయన మంచి అంత మంచి సర్వీస్ ఇస్తుండ. ఆయన ఏమన్నా వెయిటరా చెప్పు? దీని హోటల్కి ఉన్నారు ఫ్రెండ్లకి అనుకున్నానన్నా. అందుకే రానన్నా బాబు, ఫస్ట్ రానని చెప్పాను. సరే నేను తెచ్చుకోనికి నేను దానికి దీనికి నువ్వు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం అవసరం నీకు? ఆడదా మొగదా చికెన్ అడగనికి? ఆ చికెన్ ఏది ఆడదా మొగ చూసి కట్ చేస్తారా? నీకు అంత తెలియలేదా? అంటే ఏం కాదన్నా ఆయన హోటల్ ఓనర్ అన్న, ఎట్లా మాట్లాడాలా? ఆయన వెయిటర్ ఏమన్నా అంటే మన అన్న నీకు తెలుసు కదా తెలుసన్నా. ఏడ ఇట్లా మజా కాడాలా, అట్లా మజా కాడితే మంచిగా ఉంటది. మొగదైతేనే తింటాడు తెలియదు కదా. సరే ఇక మళ్ళీ అన్న మాకు ఆడ తేవద్దు మొగదే తిండి సరే వద్దు బాబు, అంటే ఈ రోజు నుంచి ఆడదాన్ని కూడా తింటా. అన్న మీకు నాకు ఫోన్ చేసి చెప్పండి, నేను దాని ప్రకారం చేస్తాను. ఒక్క పీస్ తిను అంతే, మేము సాటిస్ఫైడ్ అయితే ఓకే తీసుకుంటాను. మీరు కూల్ చేయాలని మీరు ఎందుకంటే మీరు అట్లా ఎక్కిస్తున్నారు. ఎక్కిస్తున్నారు అంటే నువ్వు చేసింది తప్పు తెలుసా? మాట్లాడుతుంటే నువ్వు వచ్చి కొట్టావు. అదే ఇతని ప్లేస్ లో ఇంకోళ్ళంటే నరికేస్తారు ఇక్కడే. ఇప్పుడు మీరు అంటే మీరు ఇందాక అన్నారు ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఉన్నాను అని చెప్పి. సో మీరు అందరూ మందు గురించి చేస్తున్నాను అంత తప్ప ఏం లేదు. వద్దన్న డిస్కషన్ మార్గండి అన్న. ఏమన్నా ఉంటే అంటే మీకు అంటే మేము ఏమైనా చేయగలిగితే చెప్పండి అన్న. మీరు డిస్కషన్ కాదండి, ప్రతిరోజు అంతే. అదిగో అమ్మా బాబాయ్ బరువు తీద్దాం తీసుకొచ్చారా? పరువు ఏం తీసుకోదు, బిహేవియర్ లో ఉంటది. ఇప్పుడు చూడు వచ్చి టైం వస్తుంది ఒకటన్నా పరువే ఉంటుంది అన్న. అంటే సపరేట్ ఏంది మళ్ళీ అట్లుంటే దెంగే నువ్వు ఎందుకున్నావు మళ్ళా? ఏంటి ఓవర్ చేస్తున్నాడు? Few minutes later. సారీ చెప్పాం కదా అన్న. అంటే కాళ్ళు పట్టుకోమా ఏంటి? కాలు పట్టు ఆయన పట్టుకున్నా ఇప్పుడు నువ్వేం నువ్వు చేసిన దానికి ఎడగన్నా ఎందుకన్నా అన్న మీ బ్రాండ్ మజా కాడుతున్నావా ఏంటి? ఏడకన్నా అన్న కొంచెం బీపీ లో బీపీ ఉంది. అన్న వదిలేదా అన్న? క్రీమ్ కావాలి. ప్రాంక్ చేసామండి.
కెమెరా ఆడండి ఇంత పరిశ్రమ చేసి బ్యాంక్ మీరు కొత్త షాప్ ఓపెన్ చేసి కదా మీకు ప్రమోషన్ చేద్దామని అన్న ఓవర్ మీరేనా అన్న ఓవర్ అన్న ఆయన ఇచ్చారు. ఆయన. ఆయన అవు అన్న సో మన ఛానల్ ఉంది కాకినాడ పిల్ల అని అది ఏందన్నా ఎట్లా అనిపించింది అన్న దాంట్లో చెప్పండి ఆ బాక్స్ అన్న ఏం చెప్తాం అన్న, చాలా థ్యాంక్స్ మీరైతే చాలా టెన్షన్ పడ్డారు. సో కొంచెం వాటర్ తీసుకొని చెప్తానండి. సో మా రెస్టారెంట్ నేమ్ వచ్చి డెలిషియస్ ట్రీట్. అడ్రస్ వచ్చి అయోధ్య నగర్ రోడ్ నెంబర్ 4, మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ స్ట్రీట్ లో ఉంటుంది. సో స్టార్టింగ్ 3 days కూడా మేము ఒక ఆఫర్ అయితే రన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ నుంచి కూడా మన వాళ్ళు మన ఛానల్ నుంచి ఎవరన్నా వచ్చి అంటే కాకినాడ పిల్ల ఛానల్ నుంచి ఎవరన్నా వచ్చి సో మేము ఇలాగా అందులో సబ్స్క్రైబర్స్ అని చెప్తే కంపల్సరీ మీ అందరికి ఒక కాంప్లిమెంటరీ అనేది ఉంటుంది. ఈవెంట్స్ ఉన్నా ఏమున్నా ఫుడ్ ఆర్డర్ మీరు తీసుకుంటారా? అట్లున్నా మీరు చెప్పండి. అండ్ టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉంది. మీరు ఒకసారి అయితే మీకు అర్థమవుతుంది. అండ్ మన వాళ్ళు కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు. కాకినాడ పిల్ల అని చెప్పి మీరు